సో బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈసారి మనం అనుకున్నట్లుగా కామన్ మ్యాన్స్ నుంచి ఈసారి కంటెస్టెంట్లను తీసుకుంటారని చెప్పి మనందరికీ తెలిసిందే. సో ప్రోమోస్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. చాలా 18,000 మంది వీడియోస్ అయితే పంపించడం జరిగింది. అందులో నుంచి జస్ట్ 45 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేశారు. 45 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి అగ్ని పరీక్ష పెట్టారు. అందులో నుంచి కూడా ఓన్లీ 15 మెంబర్స్లో 10 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలని చెప్పేసి అయితే మన కంటెస్టెంట్లందరినీ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ క్రమంలో జడ్జెస్కి అయితే నిజంగా వచ్చిన కంటెస్టెంట్ల కన్నా జడ్జెస్కి ఎక్కువ అగ్ని పరీక్ష ఉందని చెప్పుకోవచ్చు. మనం బిందు మాధవిది ఒక చిన్న వీడియో క్లిప్ మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే చూస్తున్నాము. అయ్యి బాబో ఇదేంట్రా బాబు, ఇది కంటెస్టెంట్లకు అగ్ని పరీక్ష, మాకు అగ్ని పరీక్ష, ఒక్కొక్కడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడేంటి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో నిజానికి చెప్పాలంటే ఈసారి బిగ్ బాస్ తీసుకున్న డిసిజన్ అయితే సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే నార్మల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఫేమ్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ టాలెంట్ ఉంటుంది. ఏదో ఒక విధంగా వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి జరుగుంటుంది, దాన్ని మనం అందరం తెలుసుకోవాలనుకుంటాం. ఇదంతా పక్కన పెడితే కామన్ మ్యాన్స్లో కూడా ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళు పాపం బయటికి రావడానికి ఒక స్కోప్ లేదు. అలాంటి వాళ్ళని ఈసారి ఛాన్స్ ఇస్తుంది బిగ్ బాస్ అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి ఒక ప్రాసెస్ అనేది తెలియదు, ఏం చేయాలి, ఎలా ఉండాలి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ మారిపోయే విధంగా వాళ్ళకి ఆ స్టేజ్ బిగ్ బాస్ రియాలిటీ షో అయితే వాళ్ళకు ఉండబోతుందని మనం చెప్పొచ్చు. సో ఇప్పటికైతే అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అయిపోయింది. సో సూపర్గా ఉందండి. ఎపిసోడ్ 1 అయితే వచ్చేసింది, మనం చూసాము. నేను ఇందాకే చూసాను, నాకైతే చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. సో ఇంకో విషయం మనం మాట్లాడుకున్నట్లయితే ముగ్గురు జడ్జెస్ అభిజిత్ అండ్ అలాగే నవదీప్, అలాగే మళ్ళీ మా బిందు మాధవి, వీళ్ళైతే సూపర్గా అయితే వీళ్ళు జడ్జ్మెంట్ చేశారని చెప్పేసి చెప్పొచ్చు. ఎంత కఠినంగా చేశారంటే వీళ్ళు ప్రతి దాంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే టాస్క్లు కానివ్వండి, జస్ట్ అలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు బాల్ ఇసిరేసి క్యాచ్ చేయకపోతే నువ్వు వేస్ట్ అని చెప్పడం, ఇలాంటివి కూడా చాలా డిఫరెంట్గా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అగ్ని పరీక్షలో వీళ్ళు జడ్జెస్ అన్నప్పుడు ఇంత టఫ్గా వీళ్ళు డిసిజన్స్ తీసుకుంటారని అయితే మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత టఫ్గా అయితే వీళ్ళు తీసుకున్నారు. అందులోనూ మనకు శ్రీముఖి గారి గురించి తెలిసిందే, సూపర్ యాంకర్ అండి. తన హోస్టింగ్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ కదా. వీళ్ళు నలుగురు కలిసి ఎంత సక్సెస్ఫుల్గా అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 అయితే సూపర్ హిట్ చేశారో నేనైతే చూసాను. నాకైతే సూపర్ అనిపించింది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ ఎఫెక్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా సూపర్ అనిపించాయి. అసలు వచ్చిన కంటెస్టెంట్లని ఎవరు ఎలా ఏం మాట్లాడాలనేది చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. అందులో డిసిజన్ తీసుకునేటప్పుడు కూడా ముగ్గురు కలిసే తీసుకున్నారు. నా ఓన్ డిసిజన్ని గ్రీన్ ఇచ్చేసాను, నువ్వు కూడా ఇచ్చేయి, అలా లేకుండా ముగ్గురు అనుకోనే నేను రెడ్ ఇస్తాను, నువ్వు గ్రీన్ ఇవ్వు, నువ్వు గ్రీన్ ఇస్తే నేను రెడ్ ఇవ్వు, లేదా ముగ్గురు కలిసి గ్రీనే ఇచ్చేద్దాం, ఇతను కరెక్ట్ మనకి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి చాలా ప్రాపర్గా డిసిజన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో డైరెక్ట్గా అయితే ఇద్దరైతే సెలెక్ట్ అయ్యారు. ఇంకొక రౌండ్ ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా ఫైనల్ రౌండ్ బాకీ ఉంది. ఇక్కడ ముగ్గురు జడ్జెస్ ఎవరికైతే గ్రీన్ ఎంట్రీ ఇస్తారో వాళ్ళైతే డైరెక్ట్ బిగ్ బాస్కి, సో డైరెక్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా ఇద్దరైతే సెలెక్ట్ అయిపోయారనమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆ ఇద్దరు కంటెస్టెంట్లు కూడా నిజంగా చాలా టాలెంటెడ్ ఉన్నారు. మస్త్ అనిపించింది నాకు. హ్యాండిక్యాప్డ్ ఒక పర్సన్ వచ్చారు, సో ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, అతను కూడా సూపర్గా, అసలు అతని లైఫ్ స్టోరీ అయితే నిజంగా మనందరం చూడాలి, ఇన్స్పైర్ అవ్వాలి. నార్మల్గా మనకి కాళ్ళు చేతులు అంతా బాడీ అంతా బాగున్న వాళ్ళమే బద్ధకం చేస్తాము ఏదైనా పని చేయాలంటే. ఒక కాల్ లేకపోయినా, ఒక లెగ్ లేకుండా సింగిల్ లెగ్తో ఆయన సాధించినవి అంతో ఇంతో కాదు. సో సూపర్ డిసిజన్ నిజంగా. నవదీప్ గారు అయితే ఆయన జడ్జిమెంట్ సూపర్ అనిపించింది నాకు. ఎంత ప్రాపర్గా, ఎంత కరెక్ట్ పర్సన్స్ని చూస్ చేసుకున్నారో, అసలు నాకు ఇంత బాగా జడ్జిమెంట్ చేశారు అని అయితే అనిపించింది. అందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. కొన్నిసార్లు జడ్జెస్కి కొంతమందిని వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు, లాంగ్ టైం వాళ్ళు అక్కడ స్టే చేశారు కాబట్టి ఆ హౌస్ ఎలా ఉంటుంది, అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి, వాటిని వీళ్ళు అసలు భరించగలరా లేదా అన్నది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఉండలేరు, సర్వైవ్ అవ్వలేరు అనుకున్న వాళ్ళని కూడా కొంచెం హర్టింగ్ అనిపించినా కూడా వాళ్ళనైతే నో చెప్పేసి బయటికి పంపించేసేయడం జరిగింది. సో సీజన్ 1 ఎపిసోడ్ 1 అయితే సూపర్ హిట్ అయిందని చెప్పేసి అనొచ్చు మనం. అండ్ అభిజిత్ గారిది కూడా నాకు ఒకటి చాలా బాగా నచ్చింది. ఏంటి అని అంటే, ముందున్న అమ్మాయి నాకు నువ్వు నచ్చవు, నువ్వు వేస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పిన ఆయన ఫోటోని లైటర్తో కాల్చి నామినేట్ ఇన్ని చేసినా కూడా గ్రీన్ ఇచ్చారు. సో అక్కడ ఎంత జెన్యున్గా అభిజిత్ గారు అసలు చూస్ చేసుకున్నారు అన్నది, ఎంత జెన్యున్గా జడ్జ్మెంట్ చేశారు అన్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో నామినేట్ చేశాక కూడా ఆయన ఏం మనసులో పెట్టుకోరు కాబట్టి నేను అందుకే నామినేట్ చేశాను నా కంటెస్టెంట్ చెప్పినా తనని ఫైనల్ కంటెస్టెంట్ని చేశారనమాట. సో బిగ్ బాస్కి ప్రజెంట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు. ఇంకా ఎవరవుతారు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టోరీస్ ఎలా ఉంటాయనేది అయితే మనం చూడాలి. ఇప్పటికైతే అగ్ని పరీక్ష సూపర్గా రన్ అవుతుంది. సో ఇంకా
ఇప్పుడు కొంతమందిని పెండింగ్లో కూడా పెట్టారు. సో 2 గ్రీన్ వచ్చి 1 రెడ్ వచ్చినా, 2 రెడ్ వచ్చి 1 గ్రీన్ వచ్చినా కూడా వాళ్ళు పెండింగ్లో ఉంటారు. వాళ్ళకి ఇంకొక రౌండ్ అనేది ఉంటుంది, వాళ్ళు ప్రూఫ్ చేసుకోవడానికి. దాంట్లో కూడా ఒక 4-5 అయితే సెలెక్ట్ అయ్యారు. మరి చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. సో 45 మెంబర్స్ కాబట్టి జడ్జెస్కి అయితే చాలా కష్టం కదా. ఇప్పటివరకు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి.